అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. పెట్టుబడి పెడుతూ ఉంటారు సార్. కొంతమంది మంత్లీ చిన్న అమౌంట్ కడుతూ ఉంటే, ఇంకొందరు ఎట్ ఏ టైం హ్యూజ్ అమౌంట్ పెట్టి హై రిటర్న్స్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలా ఎవరైనా కూడా లంసమ్ అమౌంట్ పెట్టి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి మీరు చెప్పే ఏంటి సార్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్? వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే అసలు హెడేక్ లేకుండా ఉంటుంది శిరీష. Yes. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ప్రతి నెల కట్టాలి, ప్రతిరోజు కట్టాలి. అది చీటీ డబ్బులైనా, ఈఎంఐ అయినా, ఆరు పెట్టుబడి డబ్బులైనా కానీ కొంచెము గుర్తుపెట్టుకొని మరీ చేయాల్సి వస్తుంది. అవును, అదొక పని పెట్టుకోవాలన్నమాట. లిటరల్గా ఎవ్రీ మంత్ రిమైండర్స్ ఉండాలి. దాంట్లో ఎక్స్ట్రా ఖర్చు అయినా, అందులో తక్కువైనా ఎగ్జాక్ట్లీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఖచ్చితంగా. సో కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ గ్రేట్ ఐడియా, సాలిడ్ ఐడియా. సో ఈ ఓటీఐ ఇన్వెస్ట్మెంట్ 5 లక్షలు పెట్టుబడి పెట్టండి, 2 కోట్ల రూపాయలు రాబడి. ఎన్ని సంవత్సరాల్లో సార్? చెప్తా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్యాల్కులేషన్స్లో మీకు ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ నేను మీకు 5 lakhs ఒకటేసారి పెట్టాలి. దాని తర్వాత మీకు 2 కోట్ల అమౌంట్ ఎలా వస్తుంది, ఎంత సమయంలో వస్తుంది, అది ఎక్కడ పెట్టుబడి పెడితే వస్తుంది, దానికి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా 1 by 1 నేను మీకు తెలియజేస్తాను. ఫ్రాంక్గా చెప్పాలి అంటే మనందరికీ తెలుసు, బేసిక్గా ఒక 5 లక్షల రూపాయలు ఉంటే అందరూ ఏం చేస్తారండి సాధారణంగా? ఆచారంగా వస్తుంది బ్యాంకుల్లో పెట్టడము, ఎఫ్డి చేసుకోవడం. కానీ ఇప్పుడు ఆ కాలం పోయింది. ఎందుకంటే థ్యాంక్స్ టు టెక్నాలజీ, థ్యాంక్స్ టు ఇంటర్నెట్, థ్యాంక్స్ టు సోషల్ మీడియా, చాలామంది ఇన్వెస్టర్స్ ఆర్ బికమింగ్ ఎడ్యుకేటెడ్. అంటే 145 కోట్ల జనాభాలో అందరూ కూడా 100% ఎడ్యుకేట్ అవ్వాలా, అవేర్నెస్ అనేది లేదు. అంతెందుకండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసుకుంటే ఇన్ని కోట్ల మంది జనాభాలో ఎంతమందికి ఐడియా ఉంటుంది నాకు చెప్పండి? అందరూ కూడా ఎఫ్డి నాకు ఐడియా ఉందన్నా అందులో పెట్టేస్తారు, లేదంటే చీటీ డబ్బులు కట్టుకుంటా ప్రతి నెల అంటారు. ఈ 2 తప్పితే ఇంకేది తెలియదు. ఎందుకంటే ఇలాంటివి కూడా మనకు బ్యాంకులో పెట్టుకుంటే ఎలాగైతే సెక్యూరిటీ ఉంటుందో అలాగా కొంచెం అంటే రిస్క్ అనేది మీకు బ్యాంకుల్లో కూడా ఉందండి. బ్యాంక్ ఎప్పుడైనా మూతపడింది అనుకోండి, డబ్బులు పోతాయి. సో అది మీరు రిస్క్ అనేది ప్రతి చోట్ల ఉన్నప్పుడు ఇక్కడ కూడా మీరు పెట్టుబడి పెడితే 2 కోట్ల రూపాయల, అదేంటి అసలు 5 లక్షలు పెడితే మనకు మహా అంటే 6%, 7%, ఇంకా ఏదైనా అంటే 9.5% వరకు రిటర్న్స్ వస్తాయి కదా ఎఫ్డిలో అంటారు. నిజంగా నేను చెప్తున్నాను, ఇది నేను చెప్తుంది ఈటీఎఫ్స్ కానివ్వండి ఆర్ ఎనీ అదర్ మనీ ఇన్స్ట్రుమెంట్లో కానివ్వండి, ఎక్కడైతే మీరు పెట్టుబడి పెట్టాలో ఆ డీటెయిల్స్ మీకు చూపిస్తా. శిరీష, గత 25-30 సంవత్సరాల నుంచి కొన్ని మంచి పెద్ద పేరున్న కంపెనీస్ ఉన్నాయి. ఎవరైతే ఇండియా మొత్తంలో పెట్టుబడిదారులకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు కానివ్వండి, నెల పెట్టిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి సంవత్సరానికి దాదాపు కాదన్నా కానీ 62% వరకు పర్ యానం రిటర్న్స్ వచ్చాయి. 60% అనుకున్నా కానీ నెలకు 5% అండి. చాలామంది ఏదో ఫైనాన్స్ బిజినెస్ అంటారు, అదంటారు, ఇదంటారు. అసలు దట్ ఈజ్ ఆల్ నాట్ సేఫ్. అంటే మీరు పెట్టండి మీకు కూడా వస్తుంది అంటే ప్రతిదానికి ఒక రిస్క్ ఎలిమెంట్ అనేది ఉంటుందండి. ఆ రిస్క్ని మీరు అర్థం చేసుకొని మనము రిస్క్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, రిస్క్ని ఎలా తగ్గించుకోవాలి అన్న విషయం మీరు తెలుసుకున్నారనుకోండి, దానికోసం ఒక చిన్న క్లాస్ ఉంటుంది, అటెండ్ అయితే మీకు ఒక ఫుల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఈ పెట్టుబడులు అది మ్యూచువల్ ఫండా, ఈటీఎఫా, లేదంటే ఒక స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాకా, దాని గురించి మనం ఎలా నేర్చుకోవాలి, నేర్చుకుంటే మనకు నాలెడ్జ్ అనేది ఎలా వస్తుంది, ఆ నాలెడ్జ్తో మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ 62% అనేది మన రిటర్న్స్ గత ఒక సంవత్సరంలో వచ్చిందండి. దాని తర్వాత 53% నెక్స్ట్ కంపెనీ, దాని తర్వాత 44% అనేది వచ్చింది. అలా మనం చూసుకుంటే మీకు డబల్ డిజిట్లోనే రిటర్న్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా మీకు నెగటివ్ రిటర్న్స్ అనేది మాత్రం లేదు. అంటే దానికి అర్థం ఏంటి? బికాస్ ఇండియా ఈజ్ $3.5 trillion జీడిపి అండి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ఒక $5 trillion, దాని తర్వాత మళ్ళీ $10 trillion అనేది ఒక టార్గెట్ ఉంది. సో నెక్స్ట్ 30 సంవత్సరాల్లో ఎవరెవరైతే 20 సంవత్సరాలు అండ్ 21 years అండ్ అబౌవ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశము. మీకు నేను చెప్తున్నాను, ఇప్పటిదాకా నేను చూపించిన రిటర్న్స్లో మీకు 60%, 50%, 35% చూపించా శిరీష. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎంత శాతం రిటర్న్స్ తెలుసా మీకు? సంవత్సరానికి ఓన్లీ మీకు 20% రిటర్న్స్ పర్ యానం వచ్చినా చాలు. ఒక్క సంవత్సరానికి 20%. అక్కడ నేను మీకు 60, 50, 30 చూపించాను కదా, అది మనకు వద్దు. కనీసం 20 వచ్చినా మనకు కనీసము యూ విల్ గెట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ 2 crores. దట్ ఈస్ అపాన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5 lakhs యు ఆర్ గోయింగ్ టు గెట్ 2 crores. ఇందులో రిస్క్ ఎంత ఉంటుంది అండ్ సెక్యూరిటీ ఎంత ఉంటుంది అంటే ఇవన్నీ కూడా
సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా కలిసి మీకు ఇందులో సెక్యూరిటీ ఎలా ఉండాలో, అంటే మీ డబ్బుల్ని ఎవరు కూడా సైబర్ క్రైమ్ ద్వారా కానివ్వండి ఎవరు కూడా దోచుకోవడానికి వీలుండదు. ఇది 100% క్లారిటీతో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు హ్యాపీగా ఒక డీమ్యాట్ అకౌంట్లో పెట్టుబడి పెట్టుకుంటే దానికి మీకు రావాల్సిన రాబడి 5 lakhsతో 2 crores. ఎస్, దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే ఇచ్చానో మీకు, దీన్ని ఫస్ట్ మీరు తెలుసుకోండి, డీటెయిల్స్ ఏంటో అడగండి, ఎలా నేర్చుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, సో దట్ మాటికి అందరిని అడుగుతూ ఫోన్లు చేసుకుంటే అవసరం మీకు ఉండకూడదు. కాబట్టి ఈ రోజే మీరు ఇమీడియట్గా కాల్ చేయండి, మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నేను తెలియజేస్తాను. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? అప్పుల గురించి అయినా, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, లేదు అంటే ఒక మంచి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక హై రిటర్న్స్ వచ్చేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాం, దానికి ఒక పోర్ట్ఫోలియో కావాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కోసం ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం శిరీష, మీరు అడిగిన ప్రశ్న. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఒక పెద్ద సముద్రం లాంటిది. ఇందులో మీకు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయిలే, నాకెందుకులే అని అనుకున్నారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టంలో మీరు బ్యాంక్ని వాడుకుంటున్నారు, సర్వీసెస్ని. సో సర్వీసెస్ని వాడుకున్నప్పుడు మీరు ఒక థరో నాలెడ్జ్ అనేది మీ దగ్గర లేదనుకోండి, ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతారు. మీకు ఈఎంఐ కట్ అయిపోతుంది, అక్కడ చెక్ బౌన్స్ అవుతుంది, ఆ ఛార్జెస్, ఈ ఈఎంఐ అంతా లాస్ కలిపి. అంటే ఇది ఒకటే ఎగ్జాంపుల్గా వాడాను నేను మీకు. ఇలాంటి బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మీరు నేర్చుకుంటే యూ విల్ బికమ్ అ ఇన్ఫార్మ్డ్ కైండ్ ఆఫ్ అ క్లయింట్ అనమాట. ఒక కస్టమర్, ఒక ఇన్ఫార్మ్డ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్గా కూడా మీరు తయారీ అవ్వాలి అనుకుంటే ఇలాంటి అప్పులు మీరు తీర్చుకున్న తర్వాత, లేదంటే ఉన్నాయి అప్పులు కానీ ఎలా తీర్చుకోవాలి, సో దానికి ఒక డిసిప్లిన్ కావాలండి. యూ నీడ్ టు బీ కస్టమర్ ఫ్రెండ్లీ. ఎప్పుడైతే మీరు బ్యాంక్ అవుతారో మీ క్రెడిట్ స్కోర్ అనేది కూడా అప్పుడే పెరుగుతుంది. అలాంటి టైంలోనే మీకు లోన్స్ వస్తాయి. మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీరు ఫ్యూచర్ ప్లానింగా, రిటైర్మెంట్ ప్లానింగా, పిల్లల ఎడ్యుకేషన్ కోసమా, లేదంటే కోట్లాధికారి కావాలి, ఒక నెక్స్ట్ 10 years 20 years డౌన్ ద లైన్ మీకు ఒక టార్గెట్ ఉంది అనుకుంటే మీరు ఒక చిన్న సమయాన్ని కేటాయించేసేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో క్లాస్ ఉంటుంది, అటెండ్ అవ్వండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.